చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ, రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. కాబట్టి మాట్లాడేందుకు, తమ అభిప్రాయాల్ని వెల్లడి చేసేందుకు స్వేచ్ఛ ఉందని అనుకోలేం. 10 మంది పోగై మాట్లాడుకునే చోట ఎవరైనా స్త్రీలు తమ అభిప్రాయాల్ని చెప్పేందుకు ప్రయత్నిస్తే మొదట అవకాశమే ఇవ్వరు. కొట్లాడి మరీ అవకాశాన్ని తెచ్చుకుని మాట్లాడితే ఆ అభిప్రాయానికి పెద్ద విలువే ఉండదు. నీ మొహం నీకేం తెలుసు అని బాహాటంగా అనకపోయినా కూడా మన మాటకి ఎలాంటి విలువ లేకపోవడం అంటే అర్థం అదే కదా. సరే, రాబోయే కార్యక్రమాన్ని చూశాక మరిన్ని వివరాలు మాట్లాడుకుందాం. నమస్కారం. ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. సకులు, మనందరికీ తామర పువ్వులు అంటే చాలా ఇష్టం కదా. మరి తామర మొక్కల్ని ఇంట్లో ఎలా నాటచ్చో నేర్చుకోవాలని మీకుందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మన గార్డెనింగ్ ఎక్స్పర్ట్ మాధవి గారు తామర పువ్వుల్ని ఇంట్లో ఎలా నాటుకోవచ్చో నేర్పిస్తానంటున్నారు. నేర్చేసుకుందాం. హలో మాధవి గారు. హలో అండి. మాధవి గారు, తామర అంటే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. బట్ అది ఏంటంటే కొన్ని ఊర్లో మనం కొలంలో చూస్తూ ఉంటాం, లేకపోతే చిన్న చిన్న చెరువుల్లో చూస్తున్న పెద్ద పెద్ద తామరలు. మరి ఇంట్లో కూడా తామరలు పెంచుకోవచ్చా మనం? తప్పకుండా అండి. తామరలు, కలువలు ఇవి చూడడానికి, వినడానికి చాలా ఫ్యాసినేటింగ్గా ఉంటాయి. ఎందుకంటే మన మైథాలజీ ప్రకారం కూడా లక్ష్మీదేవి నివసించేది, కూర్చునేది, తామర ఇష్టమైనది, ప్రతి లేడీకి నచ్చేది తామర అన్నమాట. అయితే మన మోడర్న్ సైంటిఫిక్ డెవలప్మెంట్స్ ఎట్లా అవుతున్నాయో అట్లా గార్డెనింగ్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్, వాటిలో కూడా చేంజెస్ చాలా వచ్చాయి. సో మెయిన్ గార్డెనింగ్ ఇంప్రూవ్మెంట్ ఏంటి అంటే యాక్సెసిబిలిటీ. మీరు కావాలనుకున్నది మీ పెరట్లోనో లేకపోతే మీ బాల్కనీలోనో మీకు నేల లేకపోయినా కూడా మీరు పెంచుకోగలిగే అవకాశం కల్పిస్తున్నారనమాట. ఒక తామర పువ్వుని మనం ఇంట్లో పెట్టుకోవాలి అని అంటే ఫస్ట్ అంటే బేసిక్ స్టెప్ ఏంటి, ఏం చేయాలి ఫస్ట్ మనం? అంటే దీంట్లో 2 రకాలండి. ఒకటి దుంప వెరైటీ, ఒకటి రూట్ వెరైటీ. ఓకే. దుంప వెరైటీ అయితే కొంచెం కష్టం పెంచడం, ఎందుకంటే అది ఎక్కువ డెప్త్లో పెట్టాలి, డీప్గా నాటాలి దాన్ని. కానీ వేరు రకం మాత్రం ఎక్కువ డెప్త్ అక్కర్లేదు, ఇంత చిన్న తొట్టులో కూడా వచ్చేస్తాయి. ఇలా ఇంత సైజు ఉన్నా కూడా వాటికి సరిపోతుంది. కాబట్టి ఇలాంటివి వేరు రకం వెరైటీ ఎంచుకుంటే దీంట్లో 7 నుంచి 8 కలర్స్ దొరుకుతాయి మనకి. తామరలకి కావలసింది ఎండ, మట్టి, దానితో సహా కొంచెం ఎరువు, దానికి సరిపడా నీళ్లు. మాధవి గారు, జనరల్గా మనం చెట్లు ఎండలో పెడితే కష్టం, అది పెరగవు, ఎండిపోతాయి అంటారు కదా. సో ఈ తామర పూలకు మాత్రం దీన్ని ఎండలోనే పెట్టాలి, ఎండలోనే పెరుగుతాయి. ఎండ చాలా కావాలి వీటికి. కలువలకి ఎండ అవసరం లేదు, అవి సాయంత్రం పూట మూన్ లైట్లో విచ్చుకుంటాయి. కానీ తామరలు మాత్రం సన్లైట్లోనే విచ్చుకుంటాయి. ఎలా ఎండ ఎక్కుతాయో అవి అలా పెద్దగా అవుతాయి, సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ ముడుచుకుపోతాయి. సో ఇవి ఎక్కువ ఎండను లైక్ చేస్తాయి. కావలసిన ఎరువు, మట్టి, ఎండ, నీళ్లు ఉన్నంత కాలం పూస్తూనే ఉంటాయి. మల్టిప్లై కూడా అవుతాయి, వాటంతట అవే ప్రాపగేట్ చేసుకుని అవి 1కి 4, 4కి 10 అట్లా అవే మల్టిప్లై అవుతూ కూడా ఉంటాయి. ఓకే, ఇట్లా ఉన్నాయి. ఇలానా చిన్న చిన్న మొగ్గలు ఇలా దీంట్లో వచ్చాయి. చిన్న మొలకలు పక్క నుంచి, రూట్స్ లోంచి. అంటే మనం ఒక్కటి పెట్టేస్తే ఇలాంటిది ఇవన్నీ ఆటోమేటిక్గా దాని ఏజ్ ఎట్లా పెరుగుతుంటుందో మొక్కది అలా అది ప్రాపగేట్ అయిపోతూ ఉంటుంది, మల్టిప్లై అయిపోతూ ఉంటుంది దానంతట అది. మరి మాధవి గారు, ఈ తామర మొక్కను ఎలా నాటాలో ఒకసారి చూపిస్తారా? తప్పకుండా. మనం తామర పూలు నాటుకునే ముందు ఫస్ట్ వెడల్పాటి మొహం కల ఎటువంటి తొట్టినైనా వాడచ్చు. షేప్ ఎటువంటిదైనా కానీ మొహం మాత్రం వెడల్పుగా ఉండాలి. ఎందుకంటే దాన్ని వెడల్పు మొహంలో ఇది అల్లుకుపోతుంది. ఎక్కువ వరకు ఇది బురద నేలల్లో లేకపోతే బంకమన్ను ఉన్న నేలల్లో, చెరువుల్లో అలా పెరుగుతుంది. కాబట్టి దీనికి మట్టి తీసుకునేటప్పుడు దీంట్లో 100 భాగాలు అంటే 100%ని డివైడ్ చేస్తే 25% ఏమో బంకమన్ను ఉండాలి, 25% మామూలుగా మనకి దొరికే ఎర్రమట్టి ఉండాలి, 25% ఎరువు అంటే ఆవు పేడ, ఎండిపోయిన దాన్ని మొత్తం మట్టిలో కలిసిపోయిన రకంగా ఉండేలాగా అయితే ఇది అనువుగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు మనం ఈ తామర మొక్క నాటాలి అంటే ఇంతే ఎరువు ఇంతే తీసుకోవాలి అని ఉంటుంది అంటే పర్సెంట్ ఇప్పుడు కొంచెం దాదాపుగా
ఇది ఒక 25 కాకుండా 30% వేస్తే ఇది చచ్చిపోదు. సింథటిక్ కెమికల్ ఎరువులే ఎట్లయితే యూరియా, డిఏపి ఉన్నాయో అవి ఎక్కువ మోతాదులో వేస్తే మొక్క ఎండిపోయి వాడిపోయి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఆర్గానిక్ ఆవు పేడలు అలాంటివి అయితే అవి ఎప్పుడు మొక్కని చంపవు. కొంచెం మోతాదు ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదు. మొక్కకు మాత్రం నష్టం చేకూరుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఇలాంటివి మనం వెడల్పాటి తీసుకున్నాము. సో ఫస్ట్ ఇందులో బంకమట్టి ఇంకా మామూలుగా మనకు బయట దొరికే ఎర్రమట్టి కలిపి ఉంచాము. ఓకే, రెండు కలిపి దీంట్లో ఫస్ట్ అర్ర చేసుకోవాలి. ఇందులోనేమో 25% వర్మీ కంపోస్ట్ వేసాము. అంటే ఆవు పేడని వర్మ్స్ ఇలా గుల్లబారుస్తాయి అన్నమాట. ఆ వర్మీ కంపోస్ట్ వేసుకోవాలి. ఇంకా మిగతాది ఆర్గానిక్ మెన్యూర్, అంటే ఈ ఆకులు కుళ్ళిన పదార్థము ఇంకా ఈ పేడ అంతా కుళ్ళిపోయి ఇలా మారుతుందన్నమాట. ఇప్పుడు అన్నీ కలిపి ఇందులో వేసిన తర్వాత మొక్క మధ్యలో సెంటర్లో ఉంటే అది రౌండ్గా అల్లుకుపోయినప్పుడు అందంగా కనిపిస్తుంది. సో ఈ మొక్కకి మధ్యలో ఒక గుంత తీసుకుని ఈ మొక్కని ఇందులో సెంటర్లో ప్లేస్ చేసుకోవడానికి అనువుగా మనం గుంత తీసుకున్నాము. మామూలుగా మొక్కలు దొరికే నర్సరీకి వెళ్ళి కావలసిన కలర్ మొక్కని, తొట్లల్లో ఉన్న మొక్కని ఎంచుకొని దాన్ని తీసుకుని దాని రూట్ సిస్టమ్ డిస్టర్బ్ అవ్వకుండా మొక్కది అలాగే దాంట్లో తొట్టి పళంగానే పెట్టేసేయచ్చు. ఆ తీసుకున్న గుంటలో దీన్ని సెటిల్ చేసేసి మొక్కను అందులో పెట్టి ఇలా మొక్క నాటుకొని దాని నిండా నీళ్లు పోసుకుంటే రోజు మీ ఇంట్లో తామర పూలు పోయడం ఖాయం. ఓకే, ఇప్పుడు దీని రూట్ డిస్టర్బ్ అవ్వలేదు, దానికి కావాల్సినవి అన్నీ మనం ఇచ్చాము. సో తప్పకుండా ఇది పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇలా తెస్తాం మొక్క, అంటే ఈ పాట్లో నుంచి తీసేసి దీంట్లో నుంచి తీసేసి సపరేట్గా నాటొచ్చా? దీంట్లో నాటొచ్చు, కానీ ఒక వారం రోజులు అది వాడిపోయిన దానిలాగానే కనిపిస్తుంది. ఎందుకంటే దాన్ని రూట్ మనం కదిలించాము, డిస్టర్బ్ చేసాము. సో ఆ రూట్ మళ్ళీ దాన్ని సెటిల్ అవ్వడానికి కనీసం వారం రోజులు పడుతుంది. సో మనకి ఒక్కొక్కసారి అలా రూట్ డిస్టర్బ్ అయినప్పుడు దీనికి మొక్కకి అనువుగా లేకపోతే మాత్రం అది వాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే రూట్ సిస్టమ్ డిస్టర్బ్ అవ్వకుండా ఇలా చేసి పెట్టుకోవడం మంచిది. తర్వాత కొత్త మొక్కలు ఎప్పుడైతే పుడతాయో అవి దాంట్లోంచి తీసి మనం సపరేట్గా మళ్ళీ ఫ్రెష్గా పొట్లో పెట్టుకుంటే అప్పుడు ఏం అవ్వదు. ఎందుకంటే అది ఇట్స్ నాట్ అన్ ఏలియన్ ప్లేస్. కానీ ఇది నర్సరీ నుంచి మనం వేరే ప్లేస్ నుంచి మన ఇంటికి తెచ్చాం కాబట్టి ఇట్స్ అన్ ఏలియన్ ప్లేస్. సో అది సెటిల్ అవ్వడానికి వారం రోజులు టైం పడుతుంది. ఓకే, మళ్ళీ దీనికి మనం ఎరువు మార్చడం అలాంటివి చేయాలండి? దీంట్లో పైనుంచి వేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఇది సాయిల్ చేంజ్ చేయాల్సిన పని ఉంటుంది దీంట్లో. అదొకసారి సెటిల్ అయిపోతే పైనుంచి ఏడాదికి ఒకసారి ఒక 10 grams అట్లా ఎన్పికే వేసేసుకుంటే చాలు. సో అలా మనం ఒకసారి నాటేస్తే స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, చాలా పూలు వచ్చేస్తూ ఉంటాయి, తామర పూలు. చాలా బాగుంది. దీంట్లో వచ్చేస్తున్నారు కదా, ఇలా వచ్చేస్తూ ఉంటాయి పక్క నుంచి మొగ్గలు, పిలకలు కొత్తవి. ఓకే, ఇవన్నీ ఇలా చిన్న చిన్నవి ఆటోమేటిక్ గా పువ్వుల పూస్తూనే ఉంటాయి అన్నమాట, మల్టిప్లై అయిపోతుంది. మాధవి గారు తామర మొక్కని ఇంట్లోనే ఎంత అందంగా మనం నాటుకోవచ్చు చూపించారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ధన్యవాదాలండి. మీకు కూడా చాలా థ్యాంక్స్.